చిన్నశంకరంపేట మండలంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి పర్యటించారు. మండలంలోని గవలపల్లి రైతు వేదిక వద్ద జాంగారయ్య సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. తూకం వివరాలు, లారీ లోడింగ్ వివరాలను నిర్వాహకులకు అడిగి తెలుసుకున్నారు. గవలపల్లి పాఠశాల ఆవరణలో ఓటరు నమోదు ప్రక్రియ BLOను అడిగి తెలుసుకుని పలు రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవితో పాటు చిన్నశంకరంపేట తహసీల్దార్ అబ్దుల్ మన్నన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, BLOలు, డేటా నమోదు ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు రామాదేవి. నేను ఆర్టీఓ మెదక్. ఈరోజు స్పెషల్ కాంపెయిన్ డే కాబట్టి నేను మండలాలను సందర్శించడం జరిగింది. మండలం శంకరంపేట ఆరులో పోలింగ్ కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఎవరైతే యువత 1/1/2025 వరకు 18 సంవత్సరాల వయసు నిండిన వాళ్ళు ఉంటారో వారు కొత్త ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు స్పెషల్ కాంపెయిన్ డేస్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన దరఖాస్తులన్నీ కూడా అప్పటికప్పుడే ఎంక్వైరీ చేసి మా BLOలందరూ కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, షిఫ్టింగ్ ఉన్న ఫామ్ 8లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎవరు ఉన్నా కానీ వారి అభ్యంతరాలు లేదా వారి నమోదు కోసం BLOలను సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ వేగవంతం చేయడం కోసం PPC సెంటర్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ లారీస్ ప్రాబ్లం కానీ, లేబర్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉందో కూడా తెలుసుకోవడం జరిగింది. మిల్లర్స్ నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసం ప్రభుత్వం వాళ్ళని చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మేము కూడా అన్ని చోట్ల PPC సెంటర్స్ తిరగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే, కుటుంబ వివరాల సేకరణకు సంబంధించి డేటా మొత్తం సేకరించడం జరిగింది. సర్వే ప్రక్రియ పూర్తయింది. డేటా ఎంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. MPDO కార్యాలయంలో 15 సిస్టమ్స్ పెట్టేసి డేటా ఎంట్రీ కార్యక్రమం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుందో పరిశీలించడం కోసం రావడం జరిగిందని అంతా కూడా సజావుగా సాగుతుంది. థ్యాంక్ యూ.